వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి 7వ నెలలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి మొదటి పునరుద్ధానంలో మనం అందరం కూడా ఈ రీతిగా దేవుణ్ణి మహింపరిచే భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. కాబట్టి ఈరోజు వాక్య నిమిత్తముగా 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోమును ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటినీ ఆశీర్వదించుచున్నాడు అన్న సంగతి దావీదునకు వినపడగా దావీదు పోయి దేవుని మందసమును దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనము దేవుని వాక్యంలోనికి వెళ్ళబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని కూడా ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాం. దేవుని మందసమున్న ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని మందసమున్న ఇల్లు క్షేమకరంగా ఉంటుంది. దేవుని మందసమున్న ఇల్లు ఆరోగ్యకరంగా ఉంటుంది. దేవుని మందసమున్న ఇల్లు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది. ఓబేదెదోము ఇంటిలో మందసము ఇంచుమించుగా ఒక 3 నెలల కాలము ఆ మందసం ఆ ప్రాంతంలో ఉండగా దేవుడు ఆయన్ని అత్యధికముగా ఆశీర్వదించడానికి అన్ని విషయంలో ఆయన్ని ఆశీర్వదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మందసం ఉన్న ప్రతి ఇల్లు కూడా, మందసం అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. పాత నిబంధన గ్రంథాల్లో మందసాన్ని అసలు ఎందుకు నిర్ణయించారు అంటే, అది ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ప్రజలతో మాట్లాడడానికి, ప్రజలకి ఆజ్ఞలు ఇవ్వటానికి దేవుడు నియమించినటువంటి ఆర్క్ ఆఫ్ కవనెంట్ అంటే ఈ ప్రత్యక్షపు ఈ మందసాన్ని, నిబంధన మందసాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి, క్రొత్త నిబంధనలో మనము చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఒక మందసముగా సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నారు. మందసము దేవుని సన్నిధికి సాదృశ్యం. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఈ నెల 7వ నెల దేవుడు మనందరినీ, మందసమున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. ఓబేదెదోము కుటుంబం వల్లే అన్ని విషయాల్లో దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. మరి మందసం ఉన్న ప్రతి ఇల్లు కూడా ఆశీర్వదించబడుతుంది అనటానికి ఒక చక్కని నిదర్శనం. మందసం అనేది దేవుని సన్నిధికి సాదృశ్యం అని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని సన్నిధి ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని సన్నిధి అంటే ఎల్లప్పుడూ స్తోత్రయాగం చెల్లించడం, దేవునికి సమయం ఇవ్వటం, మనము దేవుని వాక్యమును చదువుకోవడం, దేవునికి మనము గౌరవించడం, ఆయనకి ఇచ్చే విలువ, ఆయనకి ఇచ్చే సమయం, ఆయనకి ఇచ్చే ప్రాధాన్యత, దేవునికి ఇచ్చే ప్రాధాన్యత మన గృహాల్లో ఇచ్చినప్పుడు నిశ్చయముగా ఓబేదెదోమును ఆశీర్వదించిన దేవుడు నిశ్చయముగా ఈ దినాల్లో మన కుటుంబాలను కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఏదేమైనా సరే మందసాన్ని మనము విలువిచ్చినప్పుడు ఆశీర్వదించబడతాం. మందసాన్ని అగౌరవపరిచినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, అనేక సందర్భాల్లో మందసాన్ని మరి మోసుకొని వస్తూ ఉన్నారు. దావీదు, ఆ తర్వాత ఇశ్రాయేలులో 30,000 మంది శూరులు సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరినీ కూడా దావీదు తీసుకొని వెళ్ళాడు. చాలా బలశూరుల్ని, జ్ఞానవంతుల్ని అందరినీ తీసుకొని వెళ్ళి మందసాన్ని తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొంత దూరం తీసుకొచ్చాడు. కొంత దూరం తీసుకొచ్చిన తర్వాత
ఆ మందస్సము ఎలా తీసుకొస్తున్నారంటే క్రొత్త ఎడ్లని కేటాయించారు, ఎడ్ల బండి మీద తీసుకొని వస్తున్నారు. అసలు మందస్సము ఎలా తీసుకురావాలి అంటే, మందసాన్ని ఎలా తీసుకురావాలి? ఈ మందసానికి దేవుడు ఆ తయారు చేసేటప్పుడే కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు. మందసాన్ని మోయటానికి మోతకర్రలు ఉన్నాయి. ఈ పక్కన కనపడే ఏంటంటే మోతకర్రలు. అంటే దేవుని యొక్క మందసం ఎలాగ మొయ్యాలి? ఒక బండి మీద పెట్టుకు రాకూడదు. మందసాన్ని భుజముల మీద మోసుకొని తీసుకురావాలి. ఆ మందసాన్ని మోసే యాజకులను నియమించాలి. ఆ మందసాన్ని మనం మోసినప్పుడు, ఆ భుజముల మీద మోసినప్పుడు ఆ మందసము ప్రయాణం కొనసాగుతుంది. అది దావీదుకు తెలియక పాపం క్రొత్త ఎడ్లని కేటాయించుకొని మరి బండి మీద తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఆ బండి కొంచెం పక్కకు ఒరిగిపోయిందంట. ఒరిగిపోగానే వెంటనే అక్కడ ఒక ఉన్నటువంటి బండి దోలుతున్న ఆ వ్యక్తి ఏం చేశాడు? గబగబా ఆ మందసాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు, ఆపడానికి ప్రయత్నించాడు. వెంటనే తన చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు అతని ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడికక్కడే చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే దేవుని మందసాన్ని మనం ఏ రీతిగా తీసుకువెళ్ళాలో ఆ విధంగానే మనం తీసుకొని వెళ్ళాలి. అది మన భుజాల మీద భారముతో, యేసయ్య భుజాల మీద ఏముందంటే రాజ్య భారం ఉందని వాక్యంలో మనం చూస్తాం. అలాగే ఒక భారముతో, ఒక ప్రయాసతో, ఒక ఆశతో దేవుని మందసాన్ని మనం మొయ్యాలి. కానీ లేటెస్ట్ టెక్నాలజీ మనం వాడామనుకోండి, ఆ మందసం మోస్తున్న వారు కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. మనం ఆశీర్వాదానికి పొందటానికి వారసులుగా మనం పిలువబడ్డాం. ఆశీర్వాదాన్ని పొందటానికే మనము ఇక్కడ నిలబడి ఉన్నాం, దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాం. ఒబేదేదేమో ఆశీర్వాదాన్ని పొందాలని ఆయన అనుకోలేదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా దేవుని మందసం ఆ ఇంటి దగ్గర ఉండటం వల్ల ఆ మందసానికి ఇచ్చే విలువ, గౌరవం ఆ ఒబేదేము కలిగి ఉన్నాడు. కాబట్టి అతడు అంచెలంచెలుగా ఆశీర్వదించబడినట్లుగా, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడినట్లుగా కూడా మనము చూస్తాం. మందసాన్ని మనము ప్రేమించినప్పుడు, మందసం అంటే ఏంటో మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని సన్నిధి, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ అన్ని విషయాల్లో వారు ఆశీర్వదించబడతారు. దేవుని సన్నిధికి ఇచ్చే విలువ మనం ఇచ్చినప్పుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతాం. అంతేగాని దేవుని మందసాన్ని ఈజీగా తీసుకున్నాం అనుకోండి, దేవుని సన్నిధిని మనం చులకనగా ఆలోచన చేసినప్పుడు ప్రమాదాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ ఉజ్జా అని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. అంత మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క మందసాన్ని కొంతమంది ఎక్కడ పెట్టారంటే ఫిలిప్తీలో ఒకసారి తీసుకొని వెళ్ళిపోయి ఒక దాగోను గుళ్ళో పెట్టారంట. అంటే దేవతా విగ్రహాలు ఉండే ప్రదేశంలో ఆ మందసాన్ని పెట్టినప్పుడు ఏమైందంటే, మందస్సము సామాన్యమైనది కాదు. మందస్సం అనేది చాలా శక్తివంతమైనది, ప్రభావము కలిగిందని బైబిల్లో మనం చూస్తాం. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, ఎప్పుడైతే దాగోను గుడి అంటే ఫిలిప్తీలు ఆరాధించే ఆ గుళ్ళో పెట్టినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, తెల్లవారేసరికి ఏం జరిగిందంటే ఆ విగ్రహాలన్నీ కూడా ఏమైపోయినాయి అంటే తిరగబడిపోయినాయి అంట. చూడండి, 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట మనం చదవచ్చు. 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 1 నుంచి పట్టుకొని దాగోదు గుడిలో మరునాడు యెహోవా మందసము ఎదుట నేలన బోర్ల పడి ఉండెను గనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. మరునాడు వారు ఉదయమునే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలన బోర్ల పడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగివేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము దానికి మిగిలి
ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చి వారేమి నేటి వరకు ఎవరు ఆష్టోదులో దాగోను యొక్క గుడి గడపను ఒక్కళ్ళు కూడా త్రొక్కలే. అంటే ఒక క్రమబద్ధంగా మందస్సాన్ని మనం మోసినప్పుడు, క్రమబద్ధంగా దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు ఆశీర్వాదము ఒబేదేము ఇంట్లో చూస్తున్నాం. అదే అన్యుల ఆచార ప్రకారంగా ఇష్టానుసారంగా వారు తీసుకొని వెళ్ళి విలువైనటువంటి మందసాన్ని ఆ దేవత గుడిలో పెట్టినప్పుడు మరి మందస్సములో ఉన్న ప్రభావం ఏం చేసిందంటే అక్కడున్న దేవతా విగ్రహాలన్నింటినీ విరక్కొట్టేసిందంట. చూడండి ఎంత శక్తివంతమైందో. ఇంకొక మాట మనం ఆ 6వ అధ్యాయంలో కూడా చదవచ్చు. ఇంకో మాటను కూడా మనం చూసినట్లయితే 6వ అధ్యాయము చూడండి 19వ వచనంలో, బెస్తమేషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసెను. ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. మందసాన్ని వారు అపవిత్రంగా పట్టుకోవటం వల్ల ఒక ఆయన చనిపోయాడు. మందసాన్ని అపవిత్ర ప్రదేశంలో పెట్టడం వల్ల కొన్ని దేవతా విగ్రహాలన్నీ తిరగబడిపోయి విరిగిపోయినాయి. ఆ గుళ్ళో ఇంకెంతవరకు ఎవరో వెళ్ళినట్లుగా కూడా ఆచూకీ లేదు. మందసాన్ని అపరిశుద్ధంగా అపవిత్రంగా పట్టుకోవటం వల్ల, దాన్ని తెరిచి చూడాలని ప్రయత్నించడం వల్ల అక్కడ కొంతమంది చనిపోయినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అంటే దేవుని సన్నిధి ఆ విలువను మనం తెలుసుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రభావాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని సన్నిధిని మనము గౌరవించాలి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేవుని కొరకు కేటాయించకపోతే మన నష్టం మనమే కొని తెచ్చుకుంటూ ఉంటాం, మన ప్రమాదాలు మనమే కొని తెచ్చుకుంటూ ఉంటాం. కానీ ఒబేదేము ఏం చేశాడంటే తన ఇంటిలో ఉంచినప్పుడు దానికి ఒక ప్రత్యేకత ఒబేదేము కేటాయించాడు. ఆ తర్వాత తెలుసుకున్నాడు దావీదు, ఓ మందసాన్ని మోయకపోవటం వల్లే ప్రమాదం జరిగింది అని తర్వాత మోసేవారిని ఏర్పాటు చేశాడంట. 6 అడుగులకు ఒక దహన బలిని అర్పించుకుంటూ. చూడండి ఆ 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం ఏం చేశాడు. ఎట్లనగా యెహోవా మందసము మోయువారు 6 అడుగులకు సాగగా ఎద్దు 1, క్రొవ్విన దూడ 1 వధింపబడిను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుతూ ఎక్కడ దాకా తీసుకొచ్చాడంటే మందసాన్ని యెరూషలేము వరకు కూడా తీసుకొని వచ్చాడు. ఈరోజు మనము మందసమును ఏ రీతిగా మనము చూస్తూ ఉన్నాం? అదొక సామాన్యమైనదిగా చూస్తూ ఉన్నామా? దేవుని సన్నిధిని గౌరవిస్తున్నామా? ఈరోజు మనం మందసంలో ఏమున్నాయంటే, మందసాన్ని ఎందుకు అంత విలువగా చూడాలి? ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మందసంలో ఏందో ఆ ప్రత్యేకత ఏంటి, మందసంలో ఏముంటాయి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో దేవుని యొక్క మందసంలో ఏమున్నాయి, ఎందుకు ఆ ఒబేదేము ఆశీర్వదించబడడానికి కారణాలు ఏంటనేది ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. సువర్ణ ధూపార్తియు బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసముండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను. ఈ మందసములో ఏమున్నాయి? అసలు మందసాన్ని ఎందుకు గౌరవించాలి? ఎందుకు మందసాన్ని పరిశుద్ధంగా మనము చూడాలి? దేవుని యొక్క మందసంలో ఏమున్నాయి అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఆ మందసంలో ఏమున్నాయి అంటే మన్నా కలిగిన బంగారు పాత్ర ఉంది. రెండోది అహరోను యొక్క చిగురించిన కర్ర ఒకటి ఉంది. మూడోదిగా ఆ మందసంలో ఏమున్నాయంటే నిబంధన పలకలు, 10 ఆజ్ఞలు కలిగిన పలకలు కూడా ఉన్నాయి. ఈ మూడిటికి ఉన్న ఆత్మీయ అర్థాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మన్నా కలిగిన బంగారు పాత్ర, ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే మందసము ఉన్న ఇల్లు ఎందుకు ఆశీర్వదించబడుతుంది, మందసం ఉన్న ఇల్లు ఎందుకు ఆశీర్వదించబడుతుంది అనటానికి ఒక బలమైన కారణం ఏంటంటే
ఆ మందస్సంలో మన్నా కలిగిన పాత్ర ఉంది, బంగారు పాత్ర. అంటే ఇశ్రాయేలు ప్రజలు వారు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారికి ఆహారం కోసం దేవుడు సమృద్ధి అయిన ఆహారం కోసం, ఎందుకంటే 6 లక్షల మంది ఉన్నారు ఇంచుమించుగా కాల్బలం, ఇంకా పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, కొంతమందిని లెక్కించలే, ఇంచుమించుగా ఒక 10 లక్షల పైనే ఉండుంటారు బహుశా. చాలామంది జనాభా, వారందరికీ ఆహారం కావాలంటే వండటం అనేది చాలా కష్టతరం. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవుడు ఏం చేశాడంటే ఆకాశం నుంచి దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని వారికి భూమి మీద కురిపించినప్పుడు ఆహారం తిని వారు ఆకలిని తీర్చుకునేవారు. అలాగే ఆ మన్నా ఎలా ఉంటుందో బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి ఉంది. నిర్గమాకాండం 16వ అధ్యాయంలో కొత్తిమీర గింజల్లాగా ఉండి అంట మన్నా, తెల్లగాను అలాగే కొత్తిమీర గింజల వల్లే ఉంటాయని మనం నిర్గమాకాండం 16వ అధ్యాయము 31 నుంచి మనము చదివితే ఆ మాటలు మనం గమనించవచ్చు. అది తెల్లని కొత్తిమీర గింజల వలె, దాని రుచి ఎలా ఉంటుందంటే తేనెతో కలిపిన, దాని రుచి ఎలా ఉంటుందంటే చాలా తీయగా ఉంటుంది, కొత్తిమీర గింజల్లాగా తెల్లగా. అది ఆకాశం నుంచి కురవబడినటువంటి ఆహారం. ఈ ఆహారం దేనికి సాదృశ్యంగా మనకు కనిపిస్తుందంటే అది సమృద్ధి అయిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మందసం ఉన్న ఇల్లు ఎందుకు ఆశీర్వదించబడింది? ఓబేదేము ఇల్లు ఎందుకు ఆశీర్వదించబడిందంటే మందసములో ఏముందంటే మన్నా కలిగిన బంగారు పాత్ర. ఈ బంగారు పాత్ర దేనికి సాదృశ్యంగా ఉందంటే సమృద్ధి. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది. అక్కడ ఎప్పుడు కూడా మరి ఆకలి దప్పులు ఉండవు, అక్కడ ఎప్పుడు కూడా మరి ఇంకా కరువు ఉండదు. ఎందుకంటే ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తా మీకు. యేసు ప్రభువారు ఒకసారి సముద్ర తీరానికి, గలిలయ సముద్ర తీరానికి ఆయన స్వార్థ నిమిత్తం వెళ్ళినప్పుడు అక్కడ అప్పటికే ఒక రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు కొంతమంది. దేనికోసం అంటే చేపలు పట్టడానికి ప్రయాసపడ్డారు. ఇక వాళ్ళు చాలా నిరుత్సాహంతో ఉన్నారు. అసలు రాత్రంతా చేపలు పట్టాం కానీ ఒక్కడు కూడా పడలేదు అని నిరుత్సాహంతో వారు ఏం చేస్తున్నారంటే వలలు గడుక్కుంటూ ఉన్నారంట. వలలు గడుక్కుంటూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళ్ళి, ఏంటి పేతురు ఏం చేస్తున్నావు? అయ్యా ఏం చేస్తాం, చేపలు పట్టట్లేదయ్యా, రాత్రి అంతా ప్రయాసపడ్డాం, ఏ ఒక్క చేప అట్లా, ఇంటింటికి వెళ్ళి ఏం తినాలి, అసలు ఏం చేయాలి, పరిస్థితి ఏమి అర్థం కావట్లా అని అనుంటాడు బహుశా. యేసు ప్రభువారు అన్నారు, నేను చెప్పినట్టుగా వలై, నువ్వు సమృద్ధి అయినటువంటి చేపలు నీ చేతికి పడతాయి అని చెప్పినప్పుడు పేతురు కొంచెం సలహా ఇస్తూ ఉన్నాడు. అయ్యా నేను రాత్రంతా ప్రయాసపడ్డాం, అయినా సరే నీ మాట చొప్పున మరలా నేను వల వేస్తాను అని చెప్పినప్పుడు యేసు ప్రభువారి యొక్క మాట చొప్పున యేసు ప్రభువారు కూడా ధోనిలో ఉన్నాడు కాబట్టి ఆయన మాట చొప్పున వల వేశాడు. ఒక విస్తారమైనటువంటి చేపల బండి అంట. ఎప్పుడు కూడా పేతురు యొక్క జీవితంలో అంత రాశిని చూడాల, చేపల రాశిని. పడవలు మునిగిపోయినాయి, వలలు లాగలేకపోతున్నారు, వలలు పిగిలిపోతూ ఉన్నాయి. ఇంకా పక్కనున్న బోట్లను కూడా పిలుస్తూ ఉన్నారు, మాకు సహాయం చేయడానికి రండి, దయచేసి రండి అని ఇతరుల సహాయాన్ని కూడా కోరుకునేంతగా దేవుడు ఆయన్ని సమృద్ధి అయిన జీవితాన్ని పేతురుకు అనుగ్రహించాడు. చూడండి, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుందని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మందస్సములో మన్నా ఉన్నంత వరకు వారు ఆకలి కొనలేదు. మన్నా ఉన్నంత వరకు వారు సమృద్ధిగా ఆహారం దేవుడు ఇస్తూనే వచ్చాడు, వారిని పోషిస్తూనే వచ్చాడు. మరి దేవుడు వారిని పోషించిన దేవుడు నిన్ను నన్ను మనందరిని కూడా ఆయన పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఇప్పుడు వరకు మనల్ని పోషిస్తూనే ఉన్నాడు. చూడండి, ఎప్పుడైనా మనల్ని పస్తులు పెట్టలా దేవుడు. మనమే ఒక్కొక్కసారి రాత్రి ఫుల్గా తినేసి అరగక పొద్దున ఆపేద్దాంలేండి అని మనం ఆపుకోవడం తప్పించి, లేదా మనం పస్తులుండి ఉపవాసం ఉండటం తప్పించి
దేవుడు ఏ రోజు కూడా మనల్ని పస్తులు ఉంచలే. ఆయన ఎప్పుడు కూడా మనల్ని పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు. ఆ మందసం ఉన్న ప్రతి ఇల్లు కూడా ఆశీర్వదించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందసం ఉన్న ప్రతి ఇల్లు, ఒబేదేము ఇల్లు మాత్రమే కాదు, కానీ దేవుని సన్నిధి ఎక్కడుంటుందో అక్కడ సమృద్ధి అయిన జీవం ఉంటుంది, సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది. యేసయ్య సన్నిధి ఎక్కడుంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది, అక్కడ ఎప్పుడు కొరతలు ఉండవు. ఒకానొక సందర్భంలో యేసు ప్రభు వారిని ఒక పెళ్ళికి పిలిచారు. పెళ్ళికి పిలిస్తే అక్కడ కూడా ఒక కొరత ఏర్పడింది. ఎందుకంటే వారికి ఉన్న ఒక ఆనవాయితీ అది, వచ్చిన వారందరికీ ద్రాక్షారసం ఇవ్వటం. వాళ్ళు మత్తులుగా తాగి చక్కగా ఆ పెళ్ళిని ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. అలాంటి ఒక విందు ద్రాక్షారసం అయిపోయింది సడన్గా. కానీ అక్కడ ఒక మెరకలు ఏంటంటే యేసు ప్రభు వారు కూడా ఆ పెళ్ళిలో ఉన్నాడు. యేసు ప్రభు వారిని కూడా ఆ పెళ్ళికి పిలిచారు. ఆయన ఉన్నాడు కాబట్టే అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏ అద్భుతం అంటే 6 రాతి బాణాలను శుభ్రంగా గడిగారు, నీళ్లతో ఆ బాణాలను నింపారు. ఏదైతే నీళ్ళలాగున్నటువంటి నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడిపోయాయి. ప్రభువారు అక్కడ ఉన్నాడు, వాటిని ఆశీర్వదించాడు. కాబట్టి అవి ఏమైపోయాయి అంటే ద్రాక్షారసంగా. ఎలాంటి ద్రాక్షారసం అంటే అది చాలా మధురమైన ద్రాక్షారసంగా మార్చబడిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. ముందేమో జబ్బు రసం ఇచ్చారట, తర్వాత ఏమో మంచి శ్రేష్టమైన ద్రాక్షారసం ఇచ్చారు. ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారు, ఏంటయ్యా అందరూ మత్తులైపోయిన తర్వాత కదా జబ్బు ద్రాక్షారసం ఇచ్చేది, మీరేమో మంచి ద్రాక్షారసం ముందు ఇచ్చారు, తర్వాత ఏమో జబ్బు ద్రాక్షారసం ముందు ఇచ్చారు, తర్వాత ఏమో ఈ మంచి ద్రాక్షారసం ఇచ్చారు, ఏంటి అసలు దీని విశేషం అంటే, ఏమి లేదయ్యా ద్రాక్షారసం అయిపోయింది, చాలా అవమానం వచ్చింది నాకు పెళ్ళిలో, కానీ యేసయ్య ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చి ఇదిగో మీ అందరికీ సర్వ్ చేపిస్తున్నాడు. ఆయన ఉండటం వల్లే ఈ అద్భుతమైన కార్యం జరిగిందని ఆ విందు ప్రధాని చెప్పుంటాడు బహుశా. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి ఎక్కడుంటుందో అక్కడ సర్వ సమృద్ధి కలుగుతుంది. కాబట్టి మందసములో మొట్టమొదటిగా ఏముందంటే ఆ మన్నా కలిగిన బంగారు పాత్ర ఉంది. కాబట్టి ఆ మందసం ఉన్న ప్రతి ఇల్లు ఆశీర్వదించబడుతుంది, మందసం ఉన్న ప్రతి చోట ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకనే మందసం మన ఇంట్లో ఉండాలి. అంటే దేవుని యొక్క సన్నిధి ఉండాలి, దేవుని కాపుదల మనకు ఉండాలి, దేవుడు మనతో నడవాలి. ఎందుకంటే ఆయన మన వాక్యము చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, దైవ ధ్యానంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనతో ఎల్లప్పుడూ కూడా ఉంటాడు. ఆయన మనతో, మన పక్షాన ఆయన దూతల్ని కావలిగా ఉంచుతానని కూడా వాగ్దానం చేశాడు. చూడండి, మందసములో ఇంకొక విలువైంది ఉంది. ఏంటిదంటే అహరోను చిగురించే కర్ర, చేతి కర్ర. బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం, సంఖ్యాకాండం 17వ అధ్యాయము 8వ వచనంలో అనుకుంటా, అహరోను చేతికర్ర. ఆ చేతికర్ర గురించి రాయబడిన ఒక మాట ఏంటంటే 12 గోత్రాలకు సంబంధించిన చేతికర్రలో అక్కడ పెడితే ఒక్క చేతికర్ర మాత్రమే చిగురించడం ప్రారంభించిందంట. అదే అహరోను చేతికర్ర. దానికి పువ్వులు పూసిని, కాయలు కాసిని, బాదం కాయలు కూడా పూత పూసింది, పువ్వులు పూసిని, బాదం కాయలు కూడా కాసినట్లుగా మనం అక్కడ చదవచ్చు. ఒకసారి చదవండి అన్నమాట. చిగురించి ఉండెను, చిగురించి పువ్వులు పూసి ఆ బాదము పండ్లు కూడా దానికి కాసిని. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మందసములో ఏముందంటే చిగురించే తత్వం. లేకపోతే ఇంకా మనకు అర్థం కావాలంటే ఇంకొక మాట, మోడు బారిపోయిన జీవితాల్ని దేవుడు చిగురింపజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చిగురింప చేయటమే కాదు, ఆయన పువ్వులు కాపిస్తాడు, బాదం పండ్లు కూడా కాస్తాయి. అంటే మోడు బారిపోయిన జీవితాలు, కొన్ని జీవితాలు ఎలా ఉంటాయంటే, కొన్ని కుటుంబాల పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఇక చివరి దశ, ఇక ఇదే మాకు ఆఖరి. బైబిల్ గ్రంథంలో కూడా ఒక విధవరాలు ఉంది. ఆమె అనుకుంటుంది, ఈ చివరి ఈ కొంచెం పిండి, ఈ బుడ్డిలో ఉన్నటువంటి కొంచెం నూనె, ఈ రెండిటితో ఆహారం తయారు చేసుకొని, రొట్టెలు చేసుకొని
తిని చనిపోదాం అని సిద్ధమైపోయిన కుటుంబం అది. కానీ దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఒక దైవజనుడు ఆ కుటుంబంలోకి అడుగుపెట్టాడు. దేవుని సన్నిధి ఆయనతో పాటుగా అడుగుపెట్టింది. ఆ కుటుంబంలోకి అడుగు పెట్టడమే ఆలస్యం. ఆ కుటుంబంలో ఉన్నటువంటి కొరత, ఆ మోడుబారిపోయిన జీవితం దేవుడు మరలా చిగురింప చేయడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. మరలా ఆ భూమి మీద వర్షము కురిసేంత వరకు కూడా ఆ తొట్టెలో పిండి తరిగిపోలేదు, నూనెలో బుడ్డిలో ఉన్న నూనె కూడా తరిగిపోలేదు. వారిద్దరూ సమృద్ధిగా 3 పూటలు తింటున్నారు. దేవుడు ఇంకా దాన్ని మరలా అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. అలాగా కుటుంబం అంతా పోషించబడింది. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ మోడుబారిన కుటుంబాలని ఆయన మరలా చిగురింప చేయగలిగిన దేవుడని ఈరోజు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మరొక ఉదాహరణ కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో మనము బాగా చదివినటువంటి గ్రంథం రూతు గ్రంథం. ఈ రూతు గ్రంథంలో నయోమిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, నయోమి ఒకప్పుడు బెత్లెహేములో ఉండేది. చక్కగా రొట్టెల స్థలం ఆశీర్వాదానికి ఇల్లుగా కేంద్రంగా ఉన్నటువంటి బెత్లెహేమును విడిచిపెట్టేసి ఆమెకి, నా అంచనా ప్రకారంగా అయితే ఆమెకి బెత్లెహేము మీద విరక్తి పుట్టి ఉంటుంది. అంటే కొంచెం తినగా ఏమైపోద్దంటే చేదు వచ్చేస్తుందంట. గారెలు కూడా చేదైపోతాయి. బాగా సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది అనుకోండి, తినగా గారెలు ఏంటి చేదుగా ఉన్నాయి, ఒగరగా ఉన్నాయి ఏంటి అంటారు. అలాగే ఏమకు కూడా బెత్లెహేములో ఆశీర్వాదపు ఇంట్లో ఉన్నంతకాలం సమృద్ధిగా దేవుడు పోషించాడు. కానీ ఆమెకి కొంచెం చేదైపోయింది. దేవుని ఇల్లు అనేపాటికి చేదొచ్చేసి, మనం ఇక్కడొద్దు, మనం అందరం కలిసి మోయాబు దేశానికి వెళ్ళిపోదామని చెప్పి తన భర్తని 2 కుమారులను తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్తే అక్కడ బాగుంటాయి, రుచికరంగా బతకొచ్చు, ఆరోగ్యకరంగా బతకొచ్చు అని ఏదేదో పకటి కలలు కనింది. చివరికి ఆమె జీవితం ఏమైపోయిందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం తిరగబడింది అన్నమాట. తిరగబడి భర్త చనిపోయాడు, కొడుకులిద్దరు చనిపోయారు, మరి కోడళ్ళు మిగిలారు. ఇక అత్త కోడళ్ళు మిగిలారు. ఆమెకప్పుడు బుద్ధి వచ్చిందంట, అయ్యో బెత్లెహేము ఆశీర్వాదపు ఇల్లును విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన మోయాబులోకి వచ్చానే, నా బుద్ధి తెచ్చుకున్నాను, బుద్ధి తక్కువ దాన్ని అని చెప్పి మరలా బుద్ధి తెచ్చుకొని బెత్లెహేముకు ప్రయాణం అయ్యింది. అందరూ పిలుస్తున్నారు, పలకరిస్తూ ఉన్నారు. ఏమ్మా నయోమి బాగున్నావా, హౌ ఆర్ యూ, వెళ్ళినప్పుడు బాగా వెళ్ళావుగా, ఇప్పుడు ఏంటి అలాగ డల్గా వస్తున్నావు అంటే ఆమె అంటున్న మాట ఏంటంటే, అయ్యా నన్ను నయోమి అనొద్దు, అసలు ఎవరు నన్ను అలా పిలవద్దు. నన్ను ఎలా పిలవాలంటే మారా అని పిలవండి. నేను చేదు అనుభవంలోకి ఉన్నా, ఇప్పుడు చాలా మోడు బారిపోయిన జీవితంలో ఉన్నా నేను అని అందరితో చెప్తా ఉన్నప్పుడు, దేవుడు ఆ మోడు బారిపోయిన కుటుంబాన్ని, మోడు బారిపోయిన జీవితాన్ని మరలా రూతు ద్వారా, బోయాజు ద్వారా ఆ వంశ వృక్షాన్ని చిగురింప చేయడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మోడు బారిపోయిన కుటుంబాలని సైతం ఆయన మరలా పోత పోయిస్తాడు, కాయలు కాయిస్తాడు, ఫలభరితంగా ఆయన ఆశీర్వదించే దేవుడు ఆయనే మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మందసములో ఏముందంటే మన్నా బంగారు పాత్ర ఉంది. మన్నా కలిగిన బంగారు పాత్ర అనేది సమృద్ధి జీవానికి సాదృశ్యంగా ఉంది. రెండవదిగా అహరోను చిగురించే కర్ర, మోడు బారిన జీవితాల్ని ఆయన చిగురింప చేయగలడు. ఆ యొక్క ఆశీర్వాదం దాంట్లో ఉంది. మూడవదిగా ఏముందంటే నిబంధన పలకలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు కలిగిన పలకలు కూడా ఉన్నాయి దాంట్లో. అంటే వాక్యము దాంట్లో ఉంది. మందసములో ఏమున్నాయో మనం తెలుసుకోవాలి. మందసం అంటే మందసం లోపల కూడా దేవుడు కొన్ని ఆశీర్వాదానికి కొన్ని కారణాలుగా కొన్ని పరికరాలు ఇచ్చాడు. వాక్యం అనే పలకల్ని దేవుడు ఉంచాడు. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే వెలుగులోనికి నడిపిస్తుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే జీవంలోనికి నడిపిస్తుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికిస్తుందంట. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే బాధలలో నెమ్మదినిస్తుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే దేవునితో సన్నిహితులుగా ఉండటానికి అలాగ నడిపిస్తూ ఉంటుంది. వాక్యాన్ని చదువుతున్నప్పుడు
దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే అంచెలంచెలుగా దీవిస్తాడు. దానికి ఉదాహరణగా మనము కీర్తన 1వ కీర్తనలో ఇగో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు చేయనిదంతయు కూడా సఫలం. అతడు ఎలా ఉంటాడంటే నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే ఒక మంచి పచ్చని చెట్టులాగా ఉంటాడంట. దేవుని వాక్యాన్ని చదివేవాడు, దేవుని వాక్యానికి లోబడేవారు, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకునేవారు, దేవుని వాక్యము చొప్పున బ్రతికేవారు ఎలా ఉంటారంటే పచ్చగా ఉంటారు ఎప్పుడు కూడా. ఇక కాలువ పక్కన ఉన్న చెట్లు ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటాయి. మంచి కాలువ చెట్లున్నాయి, మంచి కాలువ ఒడ్డునున్నాయి. ఎప్పుడు కూడా ఎండిపోయే బ్రతుకు ఉండదు, ఎండిపోయే స్థితి ఉండదు. కష్టాలు ఉండవు, నష్టాలు ఉండవు, వేదనలు ఉండవు, రోదనలు ఉండవు. ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటారు. దేవుని మందసం ఎక్కడ ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం మనల్ని బ్రతికించి జీవపు వెలుగులోనికి ఈ లోక సంబంధమైన చీకటిని తీసివేసి, ఇదిగో లోక సంబంధమైనటువంటి అజ్ఞానాన్ని తొలగించి జీవపు వాక్యం మన హృదయంలోకి వచ్చినప్పుడు అది మనల్ని నిత్య జీవములోనికి లోపల మంచి జ్ఞానాన్ని కూడా దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి మందస్సములో ఈ 3 ప్రాధాన్యమైనవి ఉన్నాయి. ఇంకొకటి కూడా ఉంది. మందస్సములో ఏముందంటే, మందస్సము మనకు కనిపిస్తున్న ఆకారం అయితే ఈ పైన ఉన్నటువంటి దీన్ని ఏమంటారంటే కరుణాపీఠం అంటారు. ఈ కరుణాపీఠమును గురించి కూడా ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. ఈ కరుణాపీఠమును తయారు చేసేటప్పుడు మోషేకి దేవుడు చెప్పాడు, ఇదిగో ఎదురెదురుగా కెరూబులు ఉండాలి. ఈ కరుణాపీఠాన్ని ఎలా తయారు చేయాలంటే ఏకాండముగా తయారు చేయాలి. ఆ మాట మనకి నిర్గమాకాండం 25వ అధ్యాయము చూడండి, 25వ అధ్యాయము 19వ వచనంలో ఆ మాట మనం చదవచ్చు. ఒక కెరూబును చేయవలెను, కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను ఏకాండముగా అంటే ఒకే కాండముగా, లేకపోతే ఇంకా ఒకే ప్లేట్ మీద, లేకపోతే ఏకఖండముగా ఉండాలి. దాన్ని ముక్కలుగా చేయకూడదు. ముక్కలుగా ఉన్నాయంటే విభజించబడుతుంది. ఏకాండంగా ఉండటం వల్ల కలిసి ఉంటాం. ఇక్కడ ఈ కరుణాపీఠము మనకి ఏమి నేర్పిస్తూ ఉందంటే ఐక్యతను మనకు నేర్పిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఐక్యతను మనకు నేర్పిస్తూ ఉంది. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అంట వాక్యం సెలవిస్తూ ఉంది. ఐక్యతలో మహాబలం ఉంటుంది. ఈరోజు మందస్సంలో ఉన్నటువంటి 4 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మందస్సంలో ఉన్న ప్రత్యేకమైనటువంటి విలువలు. మందస్సాన్ని బాధ్యతగా తీసుకున్న వారేమో ఆశీర్వదించబడ్డారు, హేళనగా తీసుకున్న వారేమో నష్టపోయినట్లుగా కూడా మనం చూసాం. మరి దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేశాడు, చనిపోయాడు. ఫిలిప్తీలు దాన్ని దాగోను గుళ్ళో పెట్టారు, అది దేవతా విగ్రహాలనే ఇరక్కొట్టేసినట్లుగా మనం చూస్తున్నాం. కొంతమంది ఆ మందసంలో ఏముందో చూద్దామని ప్రయత్నం చేశారు, వారందరూ కూడా అక్కడే హతులైనట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే మందసాన్ని పరిశుద్ధంగా మనము చూసినప్పుడు, దేవుని సన్నిధిని మనము పరిశుద్ధంగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఆయన్ని సంపూర్ణంగా ఆరాధించినప్పుడు, దేవుని సన్నిధి మన పక్షాన ఉన్నప్పుడు ఆ కలిగే ఆశీర్వాదాలు ఒక 4 విషయాలు మనము చూస్తూ ఉన్నాం. మొదటి, సమృద్ధి అయిన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రెండవదిగా మరి మోడుబారిన జీవితాన్ని ఆయన చిగురింపజేసే దేవుడిగా ఉన్నాడు. మూడవదిగా చూడండి, చక్కని దేవుని వాక్యముతో మనకు ఉదక స్నానం చేయించి ఆయన ఆ వాక్యపు వెలుగులోకి ఆయన నడిపిస్తాడు. నాలుగవదిగా ఐక్యతను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఈ మందస్సులో ఉన్నటువంటి 4 ప్రత్యేకమైన సందర్భాలు ఈరోజు మనము జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే దేవుని మందస్సము ఉండుట వలన యెహోవా ఒబేదేము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని కూడా ఆశీర్వదించిన సంగతి దావీదుకు తెలిసిందంట. దావీదు ఈ విషయం తెలుసుకున్నాడు. ఏంటి, మందసం ఆయన ఉంటే వారు ఆశీర్వదించబడుతున్నారా? అయితే ఆ మందసం అక్కడ ఉండటం మంచిది కాదు.
మనం అర్జెంటుగా యెరూషలేముకు తీసుకువెళ్ళాలని ఇదిగో మోసే మందసాన్ని మోసే యాజకులు నియమించుకున్నాడు. 6 అడుగులకు ఒక ఎద్దును బలిగా అర్పించుకుంటూ దేవుని మందసాన్ని యెరూషలేమునకు తీసుకువెళ్ళినట్లుగా దేవుని మందసం అనేది దేవుని సన్నిధికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, ఎక్కడ ఉంటుందో అక్కడ జీవితాలు చిగురిస్తూ ఉంటాయి, ఎక్కడుంటాయో ఆ సన్నిధి అక్కడ ఆశీర్వాదపు వెలుగులోనికి వారు కూడా నడిపించబడతారని దేవుని వాక్యం ద్వారా ఈరోజు మనం చూసాం. దేవుడి మాటలు దీవించి మరి ఆ ఒబేదేమును ఆశీర్వదించిన దేవుడే మన కుటుంబాలను కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.